పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో స్త్రీ శక్తి విజయోత్సవ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్త్రీ శక్తి విజయోత్సవ సభ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రులు గొట్టిపాటి హోంమంత్రి అనిత, ఎమ్మెల్యేలు ఎర్పతినేని గల్లా మాధవి పాల్గొన్నారు. విజయోత్సవ సభకు భారీగా మహిళలు రావడంతో రోడ్లు కిక్కిరిసిపోయాయి. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి గురించి మంత్రులు, ఎమ్మెల్యేలు కొనియాడారు. మరి చంద్రబాబు నాయుడు గారిని 1995 ఆగస్టు 22న శాసనసభ పక్షాల నేతగా మీ అందరూ కూడా ఎమ్మెల్యేలుగా ఎన్నుకోవడం జరిగిందని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి వెంట మేమందరం ఉన్నాం. మేము 29 సంవత్సరాల వయసులో ఎమ్మెల్యేలుగా అయ్యాము మొట్టమొదటిసారి. సో అందుకని 95 సెప్టెంబర్ ఇదే రోజున ముఖ్యమంత్రి కావడంలో నేను ఎమ్మెల్యేగా, మీరు ఎన్నుకున్న ఎమ్మెల్యేగా కీలక పాత్ర పోషించాలని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా 2013 సెప్టెంబర్ 1 ఆ రోజు రాష్ట్ర విభజన సమయంలో అనేక మంత్రాలు వచ్చాయి. ఆ రోజు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, 2 తెలుగు రాష్ట్రాలు నాకు ముఖ్యమంత్రి, 2 గల్ల సిద్ధాంతం అని చెప్పి ఆంధ్రాలో తిరగాలంటే చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకుంటామని ఆ రోజు వైసీపీ నాయకులు చెప్పారు. మేము ఒకటే చెప్పాను, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తిరిగాడు, షర్మిల తిరిగింది, మిమ్మల్ని మేము అడ్డుకోలేదు. మా